అందరికీ నమస్తే అండి. ఈ వీడియో ప్రత్యేకంగా సీమరాజా గారి అభిమానుల కోసం. సో సీమరాజా గారు ఏమయ్యారు, ఎక్కడున్నారు, ఎందుకు వీడియోస్ ఏమీ చేయడం లేదు, నన్ను చాలామంది అడుగుతున్నారు. నా సబ్స్క్రైబర్స్లో చాలామంది గత కొంతకాలంగా నన్ను అడుగుతున్నారు. సో అసలు సీమరాజా గారికి ఏమైంది, ఆయన ఎందుకు వీడియోస్ చేయట్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయం ప్రకటిత అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన సడన్గా వీడియోలు మానేయడానికి కారణం ఏమిటి, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారా, ఇవన్నీ రకరకాల అనుమానాలు. సో ఈ క్రమంలోనే అసలు సీమరాజా గారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వీడియోస్ ఎందుకు బ్రేక్ ఇచ్చారు, ఆ పార్టీ ఉద్దేశాలు ఏంటి, పార్టీ పరంగా ఏమైనా స్వయం ప్రకటిత లక్ష్యాలు ఏమైనా నిర్దేశించుకున్నారా, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో ఒకసారి ఆయనతోనే నేను ఫోన్ చేస్తాను. ఫోన్ కాల్లో ఒకసారి ఆయనతోనే డిస్కస్ చేద్దాం. నేను చూద్దాం ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తారా లేదా, ఎక్కడున్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో. హలో హలో సీమరాజా గారు, నమస్తే అండి. నమస్కారం. ఎవరు? నా పేరు శ్రీనివాస్ అండి, గుండు సూది యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ని, జర్నలిస్ట్ని. నమస్కారం, చెప్పండి. తెలిసే ఉంటుంది మీకు. చెప్పండి. ఏం లేదు, మీరు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ స్వయం ప్రకటిత ప్రధాన కార్యదర్శిగా ఉంటూ కొన్ని రోజులుగా వీడియోస్కి బ్రేక్ ఇచ్చారు. అదే అన్న మీద అభిమానంతోనే. మరి ఎందుకని వీడియోస్కి బ్రేక్ ఇచ్చారు? అంటే అన్న కూడా కొద్ది రోజులు బ్రేక్ తీసుకొని బయట దేశం పోయి వచ్చారు కదండి. మరి నేను కూడా కొద్ది రోజులు బ్రేక్ తీసుకొని మళ్ళీ వదులుతా. రేపు 1 వీక్ నుంచి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అవునా? ఎందుకని అంటే మరి మీ అభిమానులకు అలాగే మీ పార్టీ కార్యకర్తలకు మీరు ఈ గ్యాప్ ఇస్తే వాళ్ళు ఎలా తట్టుకోగలరండి? అంటే ఇప్పుడు మేము 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు పడిపోయినాం ప్రస్తుతం. మేము కూడా కొద్దిగా మా తప్పులు ఆడ జరిగినాయి రాయలసీమలో, మా సొంత రాయలసీమ అయినప్పటికీ మా రాయలసీమలో కూడా ఎందుకైతే ఈ మాదిరి తప్పులు జరిగినాయి, అదేవిధంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర దేనికైతే మా పార్టీకి ఇంత డ్యామేజ్ జరిగింది అనేది గ్రౌండ్ లెవెల్లో ఉండ. అదే విధంగా కొద్దిగా జింబాబ్వేలో కొద్దిగా పని ఉంటే అన్న అక్కడ పంపించినాడు. ఓకే. ఇక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ పోయి అక్కడ తాలిబాన్లు ఏ విధంగా చేస్తారు, ఆడ ఏ విధంగా ఆ కొట్లాట్లు ఏ విధంగా ఇది ఉంటుంది అన్ని చూసుకొని ఇంకా మేము కూడా మా ప్రయత్నం మేము చేయాలి కదా. ఈ 4 సంవత్సరాలు కూడా మేము ఏ విధంగా ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయాలా, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ఏదైతే ఉన్నదో వీళ్ళు దేనికి ఈ మాదిరి చేశారు అని చెప్పి మేము కూడా ఏదో ఉంటాయి మా ప్రణాళికలు మాకు ఉంటాయి శ్రీనివాస్ గారు. సో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మీరు పార్టీని విస్తరించే క్రమంలో తిరుగుతున్నారా? జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ అవన్నీ అంటున్నారు. అవునండి. ఇప్పుడు జింబాబ్వేలో మేము అంటే ఇప్పుడు ఆంధ్రాలో రాకపోతే ఇబ్బంది ఏమన్నా సార్, జింబాబ్వేలో మేము రావచ్చు కదా. అవునండి. ఎక్కడైనా మేము అన్నకు డ్యామేజ్ జరగకుండా ఉండేటువంటి ప్రయత్నం చేసుకునేటువంటి వ్యక్తిని సీమరాజా అంటే. సరే, మరి ఈ మధ్య ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, దానికి అన్న పూర్తిగా అటెండ్ అవ్వలేదు, మీ పార్టీ అధినేత అన్న. ఆ రోజు కూడా నేను ఒక వీడియో పెట్టి బలంతాన నేను అన్నను ప్రెజర్ చేస్తేనే ఆ రోజు అసెంబ్లీలో పోయి ప్రమాణ స్వీకారం చేసి అదరా మళ్ళా పులిందలకు వచ్చాడా. మరి నేను ఇండియాలోనే లేను, నేను జింబాబ్వేలో ఉన్నాను కాబట్టి ఇంకా అన్న కూడా అసెంబ్లీకి పోవాలంటే భయపడుతున్నాడు. ఎందుకంటే మా పార్టీకి డ్యామేజ్ జరిగితే నేను అక్కడ ఉన్నానంటే అందరికీ ధైర్యంగా ఉంటుంది. మా పార్టీలో ఉండేటువంటి శ్రేణులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి అందరూ కూడా నేను కొద్దిగా ఇప్పుడు బయట ఉన్నాను కాబట్టి మా వాళ్ళు కూడా కొద్దిగా అట్లే ఉంటుంది. అన్నకు జరగరాంది జరిగిపోతా ఉన్నది. అదే విధంగా మా పార్టీలో ఉండేటువంటి పెద్దలు, చిత్తూరులో ఉన్నటువంటి పెద్ద తలకాయలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. తప్పకుండా నేను ఒక వారంలో నేను మళ్ళా వచ్చి మా పార్టీని బాగా బలోపేతం అయితే చేసుకుంటానని దృఢ సంకల్పంతోనే ఉన్నా శ్రీనివాస్ గారు. ఓకే. ఇప్పుడు మదనపల్లి కలెక్టరేట్లో ఒక ప్రమాదం జరిగింది. దానిలో మీ పార్టీలో ఆల్మోస్ట్ నెంబర్ 2 పొజిషన్లో ఉన్న పెద్దిరెడ్డి గారి చుట్టూ దర్యాప్తు జరుగుతుంది. సో దీన్ని కూడా మీరు ఇమీడియట్ గా కంట్రోల్ చేయాల్సి ఉంది. ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. అదే నేను కంట్రోల్ చేయాలనే ఉన్నా సార్. నేను తప్పకుండా అదే చెప్తేనే మా పార్టీని కొద్దిగా జింబాబ్వేలో కూడా కొద్దిగా ఇచ్చేద్దాం అనేటువంటి సంకల్పంతో ఉన్నా. తప్పకుండా మా పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులకి ఎవరికి డ్యామేజ్ జరిగినా కూడా సీమరాజు అనేటువంటి వ్యక్తి తప్పకుండా ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసే దానికి ఒక వారంలో మీ ముందుకు వస్తా సార్. ఓకే, వారం రోజుల్లో వస్తారు. వారం రోజుల్లో మీ ముందు ఉంటాడు సీమరాజా. ఓకే. ఈలోగా ఈ జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్లో ఏమైనా ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నారా?
ఆలోచనలో పాకిస్తాన్ లో కూడా కొంతమంది ఉన్నారు మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు. వాళ్ళు కూడా మేము కొద్దిగా మా పార్టీ యొక్క గైడ్ లైన్స్ ఇచ్చి ముందుకు పంపించే ప్రయత్నంలోనే ఈ సీమరాజా ఉన్నాడని చెప్తా ఉన్నాం సార్. ఓకే సార్, ఓకే ఓకే. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా ఈ గ్యాప్ కి సంబంధించి? గ్యాప్ ఏమన్నా సార్, మీరు గ్యాప్ అంటారు సార్, మేము అన్న కోసం పనిచేస్తున్నాం అహర్నిశ లో. అదే మీరు వీడియోలో కాకుండా ఆఫ్ ద రికార్డు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు అంటారు. అవును సార్, గ్రౌండ్ రికార్డ్ లో చేస్తా ఉన్నా. ఒక వారంలో మళ్ళీ నేను డిజిటల్ ప్లాట్ఫామ్ లోకి వస్తా. ఓకే సార్, ఓకే సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అది ఆయన చెప్తున్నది ఏంటంటే, అంటే ఆయన స్టైల్ ఆఫ్ సమాధానాలు ఆయన చెప్పాడులే. జింబాబ్వే అని, ఆఫ్ఘనిస్తాన్ అని అలా తిరుగుతున్నారంట పార్టీ కోసం. అంటే అవి ఆయన స్టైల్ ఆఫ్ సమాధానాలు, ఆయన స్టైల్ ఆఫ్ కంటెంట్ అది. సరే, ఎనీవే మనకు వచ్చిన ఒక సమాధానం ఏంటంటే, ఒక 1 వీక్లో వీడియోస్ చేస్తారు, ఒక వారం రోజుల్లో ఆయన వీడియోస్ మొదలు పెడతారు. సో నాకు తెలిసిన రీజన్ ఏంటంటే, ఆయన గత ఏడాది నుంచి బాగా హైలైట్ అయ్యారు, బాగా ఒక రకంగా నాన్ స్టాప్గా కష్టపడ్డారు, నాన్ స్టాప్గా చేశారు. కాబట్టి ఫ్యామిలీతో కాస్త బ్రేక్ తీసుకొని ఒక నెల 15 రోజుల పాటు ఫ్యామిలీతో కాస్త తిరుగుతూ, ఎందుకంటే ఈవెన్ ఆయన గురించి కాదు, ఈవెన్ నేనైనా సరే నేనైతే నాన్ స్టాప్గా చేస్తా, ప్రతిరోజు కూడా నేను వీడియో పెట్టాలని చూస్తాను. ఎందుకంటే బ్రేక్ ఇస్తే నాకు రకరకాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఓన్లీ పొలిటికల్ రిలేటెడ్ ప్లస్ ఆ పార్టీ రిలేటెడ్ సబ్జెక్ట్ అటువంటివి చెప్తాడు, కానీ నేను కరెంట్ ఇష్యూస్ కూడా కొన్ని చెప్తుంటా. అలాగే ఎప్పటికప్పుడు జరిగిన వాటి మీద నా వ్యూ చెప్తుంటా. ఇలా నేను 1-2 రోజులు మిస్ అయితే ఆ ఫ్లో మిస్ అవుద్ది. ప్లస్ నా సబ్స్క్రైబర్స్ కూడా ఇమీడియట్గా నాకు కాల్ చేయడం, మెసేజ్ చేయడం, మెయిల్స్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. సో అందుకే నేను కూడా ఎక్కడికైనా ఫ్యామిలీతో వెళ్ళినా సరే వీడియోస్ చేస్తా. కాకపోతే ఆయనకు పార్టీ బహుశా ఆయనకు రిలీఫ్ ఇచ్చిందేమో. అందుకే మొత్తానికైతే సీమరాజా గారు దాదాపుగా ఒక 45 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన 6వ తేదీ నుంచో 7వ తేదీ నుంచో మళ్ళీ వీడియోస్ చేయబోతున్నారు అనేది మనకు చెప్పారు. సో ఇప్పుడు సరే, ఆ టాపిక్, ఆ సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టేస్తే, సీమరాజా గారి మీద నేను ఒక 1 year బ్యాక్ ఒక వీడియో చేశాను. 1 year అయింది. జస్ట్ ఆయన ఛానల్ గ్రోత్ స్టేజ్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన్విత్ కృష్ణారెడ్డి, మేబీ పీవీఆర్కేపెక్స్ ఏదో పేరుతో వీడియోలు చేసేవాడు ఆయన, మన్విత్ కృష్ణారెడ్డి. ఇప్పుడు ఆయన ఏమయ్యారో తెలియదు, ఆయన ఎక్కడున్నారో తెలియదు. ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వేషధారణలో వస్తూ, తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుంటూ గత 4 ఏళ్లకు పైగా ఆయన వీడియోస్ చేసేవాడు. సో మేబీ దానికి కౌంటర్గానే అనుకుంటా సీమరాజా అనే క్యారెక్టర్ పుట్టుకురావడం, సీమరాజా అనే వ్యక్తి పుట్టుకురావడం. ఆ మన్విత్ కృష్ణారెడ్డిని అందరూ మర్చిపోతారేమో కొన్నాళ్ళు అయితే, కానీ సీమరాజా అనే వ్యక్తిని అందరూ గుర్తుపెట్టుకుంటారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సీమరాజా అనే వ్యక్తిని నెత్తి మీద పెట్టుకుంటారు. ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే ఆ పార్టీకి ఆయన అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి, ఆ పార్టీలో అత్యున్నత పదవిలో హోదాలో ఉన్నారు కాబట్టి, విదేశాల్లో కూడా పార్టీని బాగు చేస్తున్నాడు కాబట్టి, చూద్దాం ఎప్పుడు వస్తారా, ఆయన ఎటువంటి వీడియోస్ చేస్తారా, ఆ పార్టీకి జరిగిన డ్యామేజ్ని ఏ విధంగా రెక్టిఫై చేస్తారా ఏంటనేది చూద్దాం.